నమస్కారం. ఈరోజు మనం బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా గురించి చర్చిద్దాం. 15 ఏళ్ల పాటు దేశాన్ని పాలించిన ఒక నాయకురాలు. అవును. ఇప్పుడు తీవ్రమైన నిరసనల మధ్య దేశం విడిచి భారతదేశంలో ఉన్నారు. ఇది చాలా సంక్లిష్టమైన విషయం. సో మన దగ్గరున్న సమాచారాన్ని బట్టి అసలు ఏం జరిగిందో కొంచెం లోతుగా చూద్దాం. తప్పకుండా. ఇది కేవలం ఒక రాజకీయ నాయకురాలి కథ కాదు, దీని వెనుక చాలా ఉంది. అవును, దక్షిణాసియా రాజకీయ స్థిరత్వం కూడా దీనితో ముడిపడి ఉంది కదా. ఖచ్చితంగా. మరి అందరి మదిలోనూ ఉన్న ఒకే ఒక్క ప్రశ్న, షేక్ హసీనాను భారతదేశం తిరిగి బంగ్లాదేశ్కు పంపుతుందా? దానికి అంత సులభంగా సమాధానం చెప్పలేం. ఎందుకు? ఎందుకంటే ఇక్కడ మానవతా దృక్పథం ఒకెత్తైతే భౌగోళిక రాజకీయాలు మరో ఎత్తు. కరెక్ట్. సరే, ముందుగా షేక్ హసీనా నేపథ్యం చూద్దాం. ఆమె కేవలం 4 సార్లు ప్రధాని మాత్రమే కాదు. కాదు. ఆమె బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబుర్ రెహమాన్ కుమార్తె. ఆ వారసత్వం చాలా పెద్దది. నిజమే. అంత బలమైన నేపథ్యమున్నా ఆమె దేశం విడిచి రావాల్సొచ్చింది. దీని కారణం అంటే కేవలం రాజకీయ అల్లర్లు అని చెప్పలేం. మరి గత కొంతకాలంగా అక్కడ పెరుగుతున్న ఆర్థిక అసమానతలు, అవినీతి ఆరోపణలు, వీటిపై ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి ఉంది. ఆ ఆక్రోశమే ఇప్పుడు నిరసనల రూపంలో బయటకొచ్చింది. అంటే సుదీర్ఘ పాలనలో వచ్చిన ప్రజా వ్యతిరేకత అన్నమాట. అవును. ప్రస్తుతం ఆమె భారతదేశంలో ఉన్నారు. మన ప్రభుత్వం ఆమెను అతిథిగా సంబోధిస్తోంది, పూర్తి భద్రత ఇస్తోంది. అతిథి. అసలు మన దేశం ఎందుకు ఇంత శ్రద్ధ తీసుకుంటోంది? ఇక్కడే అసలు వ్యూహముంది. ఇది కేవలం షేక్ హసీనాకు ఆశ్రయమివ్వడం కాదు. ఒకవేళ బంగ్లాదేశ్లో రాజకీయ అస్థిరత పెరిగితే దాని ప్రభావం నేరుగా మన సరిహద్దు రాష్ట్రాలపై పడుతుంది. అంటే పశ్చిమ బెంగాల్, అస్సాం, త్రిపుర. అవును. వలసలు పెరగవచ్చు, తీవ్రవాద శక్తులు కూడా బలపడవచ్చు. సో భారతదేశం తన భద్రత కోసమే చాలా జాగ్రత్తగా ఉంది. దీనికి తోడు షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ భారతదేశానికి ఎప్పుడూ మిత్రపక్షంగానే ఉంది కదా. ఖచ్చితంగా. అదొక కీలకమైన అంశం. అవామీ లీగ్ లౌకికవాదానికి, మన దేశంతో స్నేహానికి పేరు. అంటే ఒకవేళ వాళ్లు అధికారంలో లేకపోతే అక్కడ భారత వ్యతిరేక లేదా మతతత్వ శక్తులు అధికారంలోకొచ్చే ప్రమాదముంది. దాన్ని నివారించడమే ఇప్పుడు మన ముందున్న సవాలు. ఎగ్జాక్ట్లీ. అయితే